వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ ప్రిపరేషన్‌లో భాగంగా గత ప్రశ్నాపత్రాల్లోని సైకాలజీ బిట్లన్నింటినీ ఒకే చోట చేర్చి ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. అది పార్ట్ 1గా. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2గా రెండో వీడియో తయారు చేసినాం. సో, ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాది అనుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా ఏ పరీక్షకు వెళ్ళినప్పుడు కూడా ప్రీవియస్ పేపర్‌లో ఉన్నటువంటి మోడల్, అవి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వెషన్‌లు వస్తున్నాయి, మరియు ఎలా ప్రశ్నలు అడుగుతుండ్రు అనేటువంటిది తెలిసినప్పుడే మనం ప్రిపరేషన్ అనేది ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళొచ్చు. అత్యధిక మార్కులు సాధించాలనుకుంటే తప్పకుండా గత ప్రశ్న పత్రాలను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతేకాకుండా చాలా క్వెషన్లు రిపీట్ అవుతాయి. అదే కాకుండా అవే టాపిక్స్ నుంచి కొంచెం అటు ఇటుగా అదే మాదిరి ప్రశ్నలు రావడం జరుగుతుంది కనుక సో, ఇది ఖచ్చితంగా అవసరం అనుకుంటున్నాం. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీరు అట్లే భావించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్ గ్రూప్‌లో చేరండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్, నోట్స్ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. సో, ఇక్కడ క్వెషన్ చూసుకున్నట్టయితే ధారణ వ్యవధి చాలా తక్కువగా ఉండేటువంటి స్మృతి. అంటే డ్యూరేషన్ ఆఫ్ రిటెన్షన్ ఈజ్ వెరీ షార్ట్ ఇన్ దిస్ మెమరీ. ఈ మెమరీ లోపల రిటెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటుండు. ఒకటి స్వల్పకాలిక స్మృతి, సంవేదనా స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, బట్టి స్మృతి. సో, ఆన్సర్ తీసుకున్నట్లయితే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంవేదనా స్మృతి. ఇక్కడ ధారణా వ్యవధి చాలా తక్కువగా ఉండేటువంటి స్మృతి ఇది. నెక్స్ట్ క్వెషన్. భావోద్వేగ వికాసం ఈ క్రింది కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అనువంశికత మరియు పరిపక్వత, పెరుగుదల మరియు వికాసం, అభ్యసనం మరియు పరిపక్వత, పరిసరాలు మరియు అభ్యసనం. భావోద్వేగ వికాసం వేటి మీద ఆధారపడి ఉంటుంది? సో, ఆన్సర్ ఈజ్ 3. అభ్యసనం మరియు పరిపక్వత మీద భావోద్వేగ వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. అంటే వంశపారంపర్యంగా రావడం జరుగుతుంది. శిక్షణ ద్వారా అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. అవేంటి? సహజ సామర్థ్యాలు, వైఖరులు, అభిరుచులు, వైఖరులు మరియు సహజ సామర్థ్యాలు. ఆన్సర్ ఈజ్ 1. సహజ సామర్థ్యాలు. ఇవి మనకు పుట్టుకతోటే వస్తాయి. శిక్షణ ద్వారా మరింత అభివృద్ధి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సుకు సమానం. 12 సంవత్సరాల బాలుడు మరియు 10 సంవత్సరాల బాలిక మానసిక వయస్సు సమానం. బాలుని యొక్క ఐక్యూ 100 అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత? 12 years old బాయ్ అండ్ 10 years old గర్ల్. సేమ్ మెంటల్ ఏజ్. దే హ్యావ్ ద సేమ్ మెంటల్ ఏజ్ అంటుండే ఇక్కడ. ఐక్యూ ఆఫ్ బాయ్ ఈజ్ 100 అయితే ఐక్యూ ఆఫ్ గర్ల్ ఈజ్ ఎంత అంటుండే. సో, 83, 100, 120 అండ్ 93. ద ఆన్సర్ ఈజ్ 3, 120. నెక్స్ట్ క్వెషన్. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత. స్ప్రాంగర్ జర్మనీ, షెల్డన్ స్విట్జర్లాండ్, హిప్పోక్రటిస్ గ్రీక్, క్రిస్మర్ జర్మనీ. సో, సరికాని జత సెకండ్, షెల్డన్ స్విట్జర్లాండ్. స్ప్రాంగర్ జర్మనీ, హిప్పోక్రటిస్ గ్రీక్, క్రిస్మర్ జర్మనీ అనేది కరెక్ట్. దీంతోపాటు పిల్లవాడికి అభ్యసనం పట్ల ప్రేరణ కలిగించడానికి ముందుగా సంతృప్తి పరచవలసినటువంటి అవసరాలు ఏంటివి? ఒక పిల్లవానికి లెర్నింగ్ పైన మోటివేషన్ కలిగించడానికంటే ముందు మనం సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరాలు ఏమిటి? ఆత్మగౌరవ అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, శారీరక అవసరాలు. సో, ఆన్సర్ ఈజ్ 4. మొట్టమొదట మనకు కావాల్సింది శారీరక అవసరాలు. వాటి తర్వాతనే ప్రేరణ కలిగించడం అనేది జరుగుతుంది. అభ్యసన పట్ల మొగ్గు చూపడం జరుగుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయి లోపట బహుమతులు, వ్యక్తిగత విలువలు,
మరియు చట్టాలు, సాంప్రదాయాలు, పరస్పర సంబంధాలు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అంటుండు. వ్యక్తి యొక్క ఆయన నైతిక విలువలనేటివి దేని ద్వారా నియంత్రించబడుతుంది? ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో ఆన్సర్ ఈస్ 2. వ్యక్తిగత విలువలు. వ్యక్తిగతంగా తనే విలువలు పాటించడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం పిల్లలు తోటివారితోటి మరియు పెద్దలతోటి జరిపే పరస్పర చర్యల ద్వారా అభ్యసిస్తారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు లేకపోతే పిల్లలు అంటే తోటివారితోటి మరియు పెద్దలతోటి జరిగేటువంటి ఇంటరాక్షన్ ద్వారా అభ్యసించడం జరుగుతుంది అని చెప్పిండు. సో ఇది సాంఘిక మరియు సాంస్కృతిక సిద్ధాంతం అని తెలుస్తుంది. సో ఆన్సర్ ఈస్ 3. వైగాట్స్కీ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన నియమాల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ జతపరచుడున్నది. సంసిద్ధతా నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, సామాన్యీకరణ నియమం, విచక్షణ నియమం. సో ఆన్సర్ తీసుకున్నట్టయితే 3. ఆన్సర్ ఈజ్ ద 3. అంటే ఒకటోది తారండైక్ సంసిద్ధతా నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం బిఎఫ్ స్కిన్నర్, సామాన్యీకరణ నియమం అనేది జేబి వాట్సన్, విచక్షణ నియమం అనేది ఇవాన్ పావ్లోవ్. ఇది మళ్ళొకసారి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు వెలిగించిన కొవ్వొత్తిని పట్టుకోవడం వలన చేయి కాలుతుందని తెలుసుకున్నాడు. కార్ల్ రోజర్స్ ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం. ఒక పిల్లవాడు కొవ్వొత్తిని పట్టుకోవడం వల్ల చేయి కాలుతుందని తెలుసుకోవడం జరిగింది. కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం ఆయన ప్రకారం ఇక్కడ జరిగినటువంటి అభ్యసనం ఎటువంటి అభ్యసనం? ఆవిష్కరణ అభ్యసనం, అనుభవాత్మక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, అన్వేషణాత్మక అభ్యసనం. ది ఆన్సర్ ఈస్ 2. అనుభవాత్మక అభ్యసనం. చేయి కాలుతుంది అని అనుభవం ద్వారా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గణిత ఉపాధ్యాయుడు 5 లెక్కలను ఇంటి పనిగా ఇచ్చారు. మొదటి లెక్క కష్టమైంది. ఒక బాలుడు మొదటగా దాన్ని చేయడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత మిగిలిన లెక్కలు సులభమైనవే అయినా వాటిని చేయడానికి ప్రయత్నించలేదు. కావున ఈ క్రింది అభ్యసన సూత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఏం జరిగింది ఇక్కడ? 5 లెక్కలు ఇచ్చిండు. హోంవర్క్గా మొదటి లెక్కనే హార్డ్ ఉంది కనుక అది రాకపోగానే ఆపేయడం జరిగింది. ఇది అభ్యసన సూత్రం యొక్క దేని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది? అభ్యాస నియమం, సంసిద్ధతా నియమం, ఫలిత నియమం, సామాన్యీకరణ నియమం. సో ది ఆన్సర్ ఈజ్ 3. ఫలిత నియమం. ఆయనకు మొదట్లో వచ్చినటువంటి మొదటి క్వశ్చన్కే ఆయనకు ఆన్సర్ రాలేదు కనుక, ఫలితం రాలేదు కనుక దాన్ని అక్కడితో ఆపేయడం జరిగింది. ఈ హార్మోను లోపం క్రెటినిజంకు కారణం. పారాథార్మోన్, థైరాక్సిన్, ఎడ్రినల్ పెరుగుదల హార్మోన్. క్రెటినిజం అనేటువంటి వ్యాధికి ఈ హార్మోన్ కారణం. సో ఆన్సర్ ఈస్ థైరాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్. భాటియా ప్రజ్ఞామాపని అనేది వ్యక్తిగత మరియు శాబ్దిక పరీక్ష, సామూహిక మరియు నిష్పాదన పరీక్ష. సామూహిక మరియు శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత మరియు నిష్పాదన పరీక్ష. ఇక్కడ వ్యక్తిగతంగా అంటే ఎవరికి వారే చేయడం లేదా ఒక్కొక్కరికి చేయడం అన్నట్టు. శాబ్దిక పరీక్ష అంటే చదువుకున్న వాళ్ళకు చేసేటువంటి అశాబ్దిక పరీక్ష, లేదా నిష్పాదన పరీక్ష అంటే చదువు లేని వాళ్ళకు కొన్ని మోడల్స్ ద్వారా, బొమ్మల ద్వారా పరీక్షించడం. సామూహిక అంటే ఎక్కువ మందికి కలిపియడం అనేది జరుగుతుంది. ఇక్కడ భాటియాది ఆన్సర్ ఈజ్ 4. వ్యక్తిగత మరియు నిష్పాదన. ఒక్కొక్కరిగా చేయడం ఉంటుంది, గ్రూప్గా చేయడం కాదు ఇది. అట్లాగే ఇక్కడ నిరక్షరాస్యులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో వీటికి సంబంధించినటువంటి సంఖ్యాక శాస్త్రానికి సంబంధించినటువంటి టిట్లో ఎక్కువ వరకు రావట్లేదు. మరి అయినప్పటికీ కూడా దీన్ని ఒకసారి చూసుకోండి. ఈ సూత్రం దీన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు. సో ఆన్సర్ ఈజ్ 3. వర్గీకృత దత్తాంశానికి మధ్యగతం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేసే మనోలైంగిక వికాస దశ.
ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశ లోపట నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఈ క్రింద ఉన్న ఏ దశల్లో అది జరుగుతుంది? శిష్ట దశ, గుప్త దశ, మౌఖిక దశ, జననాంగ దశ. సో పేరులోనే ఉంది కనుక 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మౌఖిక దశ. మౌఖిక దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉద్యోగం నుంచి తొలగింపబడ్డాడన్న వార్త వినగానే చిన్న పిల్లాల్లా ఏడ్చాడు. మరి ఆయన లోపట ఏర్పడినటువంటి సంఘర్షణను తట్టుకోవడానికి మరి ఏ రక్షక తంత్రాన్ని వాడుకున్నాడు? అచేతనంగా, ఆయనకు తెలియకుండానే అన్నట్టు. ప్రతిగమనం, విస్థాపనం, స్వైరకల్పనం, ఉదాత్తీకరణం. సో ఆన్సర్ ఈజ్ ప్రతిగమనం. అంటే కుంటనానికి లోనైనప్పుడు చిన్న పిల్లవాళ్ళలాగా ప్రవర్తించడం జరుగుతుంది పెద్దవాళ్ళు కూడా. సో ఆన్సర్ ఈజ్ ప్రతిగమనం. సో ఈ క్వశ్చన్ పేపర్లో సైకాలజీ బిట్లు అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళినట్టయితే మొదటి ప్రశ్న, ఈ రకమైన ప్రజ్ఞ కలిగిన వారిని చిత్ర నేర్పరులు అంటారు. పర్సన్స్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ కాల్డ్ పిక్చర్ స్మార్ట్ అంటారండి. చిత్ర నేర్పరులు అంటారు. ఎటువంటి ప్రజ్ఞ కలిగిన వారిని ఇలా అంటారు? సో పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ, భాషా సంబంధ ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ. ఎవరిని అంటారు? ఆన్సర్ ఈస్ 4, ప్రాదేశిక ప్రజ్ఞ. సో ఈ ప్రాదేశిక ప్రజ్ఞ కలిగినటువంటి వారిని చిత్ర నేర్పరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 6 వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. 6 వీక్స్ వయస్సు లోపల శిశువు తన అవసరాలను తీర్చేవారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం. ది ఆన్సర్ ఈజ్ 2, సాంఘిక వికాసం. అంటే సాంఘికంగా అప్పుడే పరస్పర చర్యలు అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నట్టు ఇతరులతోటి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను రాబట్టడం అనే ప్రక్రియను ఇలా అంటారు. ఇది పావ్లోవ్కి సంబంధించినటువంటిది. ఒక ఉద్దీపనకు లేదా ఒక వస్తువుకు, పరిస్థితికి అంతకుముందు లేదు కానీ స్వభావ సిద్ధంగా అనేటువంటి దానికి ప్రతిస్పందనం రాబట్టడం. అంటే గంటకు మరి అంతకుముందు లేనటువంటి ప్రతిస్పందనను రాబట్టడం అనేది ఇలా అంటారు. నిబంధనం, ప్రేరణ, అభ్యసనం, పునర్బలనం. సో ఆన్సర్ ఈజ్ నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి. కానీ అతనికి అవి రెండూ ఇష్టమే. ఇక్కడ అతను ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఏమిటి? ఇష్టం అంటే ఉపగమం, ఇష్టం లేకపోతే పరిహారం. మరి ఇక్కడ రెండూ ఇష్టమే అంటుండే కనుక ఆన్సర్ ఈజ్ 3, ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలను పాఠ్యపుస్తకాల్లో పాఠాలు చేర్చడం వెనుక ఉన్నటువంటి లక్ష్యం. ఈ అభ్యసనాన్ని ప్రోత్సహించడం. ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను, జీవిత సంఘటనలు టెక్స్ట్ బుక్లలో పాఠాలుగా చేర్చడం జరుగుతుంది. దీని వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటి? మరి ఏ అభ్యసనాన్ని ప్రోత్సహించడం? ఆవిష్కరణ అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక అనుకరణ అభ్యసనం, నిబంధన అభ్యసనం. సో వాటిని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. సో 3 ద సాంఘిక అనుకరణ అభ్యసనం. సాంఘిక అనుకరణ అభ్యసనం. అనుకరించుతారు కనుక చూసి ఆ పాఠాల ద్వారా ఆ ప్రముఖుల చరిత్రలు చదివి వారిని అనుకరించడానికి అవకాశం ఉంటుంది అని. నెక్స్ట్ క్వశ్చన్. వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదటగా రాజకీయ వార్తలు చదువుతారు, కొందరు క్రీడా వార్తలు, మరికొందరు సంపాదకీయం చదువుతారు. ఇది దేన్ని సూచిస్తుంది? అభిరుచి, అవధానం, సహజ సామర్థ్యం, వైఖరి. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కనుక అభిరుచి ఇది రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో లూయి థర్స్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది. లూయి థర్స్టన్ ప్రతిపాదించినటువంటి దానిలో
ప్రాథమిక మానసిక సామర్థ్యం కానటువంటిది ఏది అంటుండు ఇక్కడ. శాబ్దిక సామర్థ్యం, శృతి, సంఖ్యా సామర్థ్యం, సాంఘిక సంబంధాలు. సో సాంఘిక సంబంధాలు అనేటిది కాదు కనుక ఈ 3 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. థర్స్టన్ ప్రతిపాదించినటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు లోపట ఉన్నటువంటివి ఇవి: శాబ్దిక సామర్థ్యం, స్మృతి, సంఖ్యా సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, బహుళకము యొక్క సూత్రం. ఇది గమనించండి. సో 3 is the రైట్ ఆన్సర్. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగట్లేదు, వీటి నుంచి ఎప్పుడో ఒకసారి. సో మన సిలబస్లో కూడా క్లియర్గా లేదు అంటే దీనిలో అని అడిగితే ఎప్పుడన్నా అడగవచ్చు. డిఎస్సిలో మాత్రం వేరు. ఇది డిఎస్సి పేపర్ కనుక వీటి నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. పద సంసర్గ పరీక్షలు, ద చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ది మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, సిరామరకల పరీక్ష. వీటిని జతపరచండి అంటుండు. సో ఇక్కడ వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇస్ 3. అంటే ఇక్కడ మొదటిది పద సంసర్గ పరీక్షలు అంటే కెంట్ రోస్నాఫ్. తర్వాత ది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ఎల్ బెల్లాక్, ఎస్ఎస్ బెల్లాక్. రెండవది డి. థర్డ్ ఈజ్ బి, ది మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, హాత్వే మెక్కెన్లీ. సో ఫోర్త్ వన్ సిరామరకల పరీక్ష, ఏ హెర్మన్ రోషాక్. సో ప్రతి సిద్ధాంతాన్ని ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా అసలు దాదాపు షార్ట్ నోట్స్ లాగా రాసున్న వాళ్ళైతే వెరీ ఈజీ. లేదనుకుంటే పట్టిక రూపంలో ఉన్నటువంటి మీ దగ్గర మెటీరియల్లో సో క్విక్ రివిజన్గా ఎగ్జామ్ రేపు వెళ్తున్నాం అన్న రోజు ఖచ్చితంగా ఒకసారి వాటిని తిప్పి చూడండి. ప్రతిరోజు కూడా ఒకసారి, ఇంకా ఎగ్జామ్ ఇంకా డేట్లు ముందు చాలా ముందు ఉన్నది, ఇంకా ప్రిపరేషన్కి టైం ఉందనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఈ పట్టికల్లో ఉన్నటువంటి కొన్ని రకాల డెఫినేషన్స్, కొన్ని ఎవరు ఏ సిద్ధాంతాన్ని వేసిండ్రు, దేనిలో ఏంది అనేటువంటి ముఖ్యాంశాన్ని సినాప్సిస్ లాగా చూసుకుంటే హై స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు, తర్వాత దాన్ని తన వేళ్లతో పట్టుకోగలడు. దీనిలో గల వికాస సూత్రం. గతంలో వచ్చినటువంటి వాటిల్లో చాప్టర్ వైజ్గా కూడా మనం కొన్ని టాపిక్ల మీద వేసినటువంటి వీడియోల్లో ఆ టాపిక్లో గతంలో వచ్చినటువంటి క్వశ్చన్లను కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్లు మన దగ్గర కూడా టాపిక్ వైజ్ కూడా కొన్ని క్వశ్చన్లు రిపీట్ కావడం జరిగింది. సో వాటిని ఫాలో అవ్వండి ఛానల్ని. సో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ కడితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. సో దీంతోపాటు మరి ఎక్కువ మందికి ఈ సమాచారం రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో పిల్లవాడు ఇక్కడ ఏమవుతుంది, మొదట చేయితోటి పట్టుకున్నాడు, తర్వాత ప్రత్యేకంగా తన వేళ్ళతో పట్టుకోగలిగాడు. సో మొదట మొత్తంగా పట్టుకున్నాడు, తర్వాత ప్రత్యేకించి వేళ్ళను మాత్రమే ఉపయోగించడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి వికాస సూత్రం. సో ఇది 1 ఆన్సర్. మొదట సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. జనరల్గా అంటే చేయి మొత్తం ఉపయోగించండు, స్పెసిఫిక్గా అంటే వేళ్ళను ఉపయోగించండి. విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడేటువంటి పరీక్ష. విద్య ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడే పరీక్ష. సో ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ గైడెన్స్ లోపల శ్రవణ నైపుణ్య పరీక్ష, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫీచర్ ప్రొఫైల్ టెస్ట్, ది పింట్నర్ పాటర్సన్ స్కేల్. సో సెకండ్ వన్ ఇస్ ద డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది విద్య మరియు ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువ వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు అంటుండే. ఇక్కడ భాగస్వామ్యం మరియు సహకార అభ్యసనాలు మరి దీనికి సంబంధించింది అనుకుంటుండు. సో ఇది చూడగానే తెలుస్తుంది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం.
ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి అంతర్దృష్టి, యత్నదోష, బ్రూనర్, సాంఘిక సంస్కృతి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు అన్నీ అతి ముఖ్యమైనవి పరీక్షకు గనక వాటిని ఒక్కొక్క సిద్ధాంతానికి సంబంధించి ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లుగా ఉంచబడ్డాయి. సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ సైకాలజీ అనేటువంటి ప్లేలిస్ట్ లోపట ఉన్నది. సో, తప్పకుండా ఛానల్‌ని మళ్ళీ ఒకసారి ఫాలో అయ్యి వాటిని రివైజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి అతి ముఖ్యమైన సిద్ధాంతాలు కనుక వీటి నుంచి క్వెషన్లు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్రింది వానిలో సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది అంటుండే ఇక్కడ. సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది. సో, కానిది అన్నాడు కనుక ఫోర్త్ వన్ కానిది అన్నాడు కనుక ఈ ఫస్ట్ 3ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనకు ముందు వచ్చేటువంటి క్వెషన్లు ఈ సమ్మిళిత విద్య గురించి మనకు అవగాహన కొరకు ఈ మొదటి 3ని గుర్తుపెట్టుకోండి. పిల్లలందరికీ సమాన విద్యావకాశాలు అందించాలి. సమ్మిళిత విద్యా లక్ష్యం అది. వైకల్యాలు కలిగిన పిల్లలకు కూడా విద్యను అందించాలి. వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యను అందించడమే. అంటే ఇక్కడ నెగటివ్ ఉన్నదేంది? వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్య అందించడం అనేది సమ్మిళిత విద్యా లక్ష్యం కాదు. పేరులోనే ఉంది సమ్మిళిత. అందరినీ మిళితం చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ తాదాత్మీకరణము మరియు అంతరీకరణం అనేటువంటి మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. తాదాత్మీకరణం మరియు అంతరీకరణం మరి ఏ దశ లోపట ఉన్నది? ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క దశలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. తాదాత్మీకరణం అంటుండే కనుక సో గుప్త దశ. నెక్స్ట్ అంతర్గతంగా ప్రేరేపించబడినటువంటి పిల్లల లక్షణం. అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం అంటే ఇక్కడ ఒకటి, వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు. వారు బహుమతుల కోసం పనిచేస్తారు. ప్రశంసలు పొందడానికి పనిచేస్తారు. వారు పనిచేయడానికి ఆసక్తి చూపరు అంటుండే ఇక్కడ. సో, ఆసక్తి చూపరు అంటుండే నెగటివ్. దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. కొన్ని జనరల్గా ఉన్నటువంటి క్వశ్చన్ లాగే అనిపిస్తాయి. ఆ టాపిక్లో మనకు గుర్తు లేకపోయినప్పుడు కూడా ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇక్కడ అంతర్గతంగా అంటుండే కనుక దాన్ని బట్టే తెలిసిపోతుంది. తనలో తనే ఇష్టపడి అన్నట్టు ఇక్కడ పనిచేయడంలో కూడా ఆనందం పొందుతాడు. మనం ఇచ్చే బహుమతుల కోసమో లేదా ప్రశంస కోసమో పని చేయట్లేదు. సో, ఈ క్వశ్చన్ పేపర్లో కూడా సైకాలజీ బిట్లు కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో, ఇది తర్వాత వచ్చినటువంటి పేపరు. ఈ ప్రజ్ఞ కలిగిన వ్యక్తులను చిత్ర నేర్పరులు అంటారు. ఇది ఇంతకుముందు క్వశ్చన్ రిపీట్ అయింది ఈ పేపర్లో కూడా. సో, దీన్ని వదిలిపెడితే ఇలా రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక షిఫ్ట్లో వచ్చింది, ఇంకో షిఫ్ట్లో ఒక ఇయర్లో వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో. అందుకని చెప్పి మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ప్రామాణికంగా తీసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ముందు ఫైనల్గా. సో, తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి మరియు మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో, మీలాగా మరింత మందికి యూజ్ కావాలనుకుంటే, మరింత మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ ఇవ్వాల్సి ఉంటుంది. షటిల్ బ్యాడ్మింటన్ లోపల ప్రావీణ్యత సాధించినటువంటి అమ్మాయి బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకునేటప్పుడు బంతిని కొట్టడంలో జరిగే బదలాయింపు. ఈమె షటిల్ బ్యాడ్మింటన్ లోపల ప్రావీణ్యత సాధించింది. మరి బాల్ బ్యాడ్మింటన్ అంటే బాల్ బ్యాడ్మింటన్ ఆడింది. ఇప్పుడు అంతకుముందు షటిల్ బ్యాడ్మింటన్ లోపల నైపుణ్యం ఉంది. మరి ఇక్కడ జరిగేటువంటి బదలాయింపు మరి గతం లోపల షటిల్ బ్యాట్లో ఆడడం ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ఆడడానికి హెల్ప్ అవుతుందా కాదా అనే దాన్ని బట్టి ఇక్కడ బదలాయింపు ఆలోచించండి. అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్ష. హెల్ప్ అయితే అనుకూలం, లేకపోతే ప్రతికూలం, ఏది లేకపోతే శూన్యం. సో, ఆన్సర్ ఈస్ 2. ప్రతికూల బదలాయింపు. హెల్ప్ కాదు, ఇంకా ఆటంకం కలిగిస్తుంది. బాల్తో షటిల్తో ఆడడం అనేది డిఫరెంట్గా ఉంటుంది కనుక. శరీరంలో కలిగేటువంటి ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానపడడం అనే రుగ్మత. శరీరం లోపల కలిగేటువంటి
ఏదో అంటే మనకు కొన్ని ఫిజికల్‌గా చేంజెస్ అనేటివి వస్తుంటాయి. కానీ ప్రతిదానికి ఏదో జరిగింది, ఏదో వ్యాధి సోకింది అని అనుమానపడడం అనేటువంటి రోగం ఏంటి? సామాన్య వ్యాకులత, అవసాదం, అకారణ శరీర దుశ్చింత, హిస్టీరియా అంటుండు. చూడగానే తెలిసిపోతుంది. ఆన్సర్ ఈజ్ అకారణ శరీర దుశ్చింత. ఇట్లాంటి కొన్ని వెరీ వెరీ ఈజీ క్వెషన్‌లు కూడా ఈ వెయిటేజ్‌లో భారత్వంలో ఒకటి క్వెషన్ పేపర్ సెట్ చేసేటప్పుడు హార్డ్ బిట్స్ ఉంటవి. వెరీ ఈజీ బిట్స్ ఉంటవి. యావరేజ్ బిట్లు ఎక్కువ వరకు ఉంటవి. సో, ఇట్లాంటి ఈజీ బిట్స్ చూడగానే అంటే ఆన్సర్‌లోనే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌లలోనే ఈజీగా తెలిసిపోతది. నెక్స్ట్ క్వెషన్. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధం కల్పించడం అనేంటిది? అంటే గతంలో నేర్చుకున్నటువంటి అభ్యసనం మళ్ళీ ఏదైనా పునఃస్మరణ చేసుకుందాం అని అనుకుంటే అవరోధం కల్పించడం అనేది ఏంది? గత అభ్యసనం ప్రస్తుతం అభ్యసన విషయాల పునఃస్మరణకు ఇప్పుడు నేర్చుకున్న అభ్యసన విషయాలను మనం రీకాల్ చేసుకుందాం అంటే గతంలో నేర్చుకున్నది అడ్డుకుంటది, అవరోధం కల్పిస్తది. ఇది పురోగమన అవరోధం, దమనము, అమ్నీషియా, తిరోగమన అవరోధం. సో, ద ఆన్సర్ ఈజ్ 2 పురోగమన అవరోధం. గతంలోది ఇప్పుడొస్తే పురోగమనం, మరి ఇటు నుంచి అటు పోతే తిరోగమనం. దమనం అనేది రక్షక తంత్రం, దీనికి సంబంధం లేదు. అమ్నీషియా మతిమరుపు, అది సంబంధం లేదు. గోల్డ్‌మన్ ప్రకారం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోగల సామర్థ్యం. గోల్డ్‌మన్ ప్రకారం మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు మన ఉద్వేగాల్ని మరియు ప్రచోదనాలను కూడా కంట్రోల్ చేసుకునేటువంటి సామర్థ్యంని ఏమంటారు? స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ, స్వీయ నియంత్రణ, సహానుభూతి. సో, ఇక్కడ థర్డ్ వన్ ఇస్ స్వీయ నియంత్రణ. ఇంతకుముందు చెప్పినట్టు ఆన్సర్ ఈజీగానే గుర్తుపట్టేట్టు నియంత్రించుకోవడం అంటున్నాం, ఇక్కడ స్వీయ నియంత్రణ. నెక్స్ట్ క్వెషన్. సమస్య పరిష్కార పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ప్రోత్సహించే అభ్యసన సిద్ధాంతం. అంటే సమస్య పరిష్కార పద్ధతిని మరియు ప్రాజెక్టు పద్ధతిని రెండింటిని ప్రోత్సహించేటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? కార్యసాధక నిబంధనం, శాస్త్రీయ నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్న దోష అభ్యసనం. సో, ఇక్కడ సమస్య పరిష్కారం అనడం జరుగుతుంది కనుక ఇది అంతర్దృష్టి అభ్యసనం. పూర్తి పరిసరాలను పూర్తిగా అవగాహన చేసుకొని అక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకొని సమస్యను పరిష్కరించుకోగలడం అనేది అంతర్దృష్టి అభ్యసనం. మూర్తిమత్వ నిర్మాణ ఉపవిభాగాలు. మూర్తిమత్వ నిర్మాణ ఉపవిభాగాలు ఏముంటాయి? చేతనం, ఉపచేతనం, అచేతనం, ప్రక్షేపక, అప్రక్షేపక, మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, చరణాంగ, చిత్తు, అహం, అద్యహం. అంటే ఇక్కడ ఏమంటుండు అంటే ద సబ్ కాంపౌండ్స్ ఆఫ్ సైకిక్ స్ట్రక్చర్ ఆర్, వీటిని సబ్ కాంపౌండ్స్ అంటుండు. వీటిని అవి ఏవి? సో, ఆన్సర్ ఈజ్ 4. ఇది యొక్క ఫ్రాయిడ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. అచిత్తు, అహం, అద్యహం. హెడ్, ఈగో, సూపర్ ఈగో. కొన్నిసార్లు అట్లా కూడా అడుగుతాడు. బ్రూనర్ ప్రకారం విద్యార్థులకు అభ్యసన అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈ క్రమంలో అందించాలి అంటుండు. బ్రూనర్ బోధనా పద్ధతికి సంబంధించి స్టూడెంట్స్కి ఒక అభ్యసన అంశానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఈ క్రమంలో అందించాలి. క్రియాత్మకం, చిత్రప్రతిమ, ప్రతీకాత్మకం. సో, ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటిని ఇంగ్లీష్లో చూసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్. సింబాలిక్, ఎనాక్టివ్, ఐకానిక్. సో, కొన్ని పదాలు ఈ పూర్తి గ్రాంథికం అని కాకుండా మనం రెగ్యులర్ వాడేటువంటి ఇంగ్లీష్ పదాలతో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇట్లా అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. క్రియాత్మక, చిత్రప్రతిమ, ప్రతీకాత్మక. సో, వీటి ద్వారా చేస్తే అందించాలి అని చెప్పిండు బ్రూనర్. పియాజే ప్రకారం కొత్త స్కీమాటాలను సృష్టించుకోవడం లేదా పాత స్కీమాటాలను మార్పు చేసుకునేటువంటి ప్రక్రియను ఏమంటారు? అంటే గతంలో ఉన్నటువంటి మన అనుభవం, నైపుణ్యాలను స్కీమాటాలు అంటారు. సో, మరి వాటిని కొత్తవి సృష్టించుకోవడం
లేదంటే పాత వాటిని మార్పు చేసుకోవడాన్ని ఏమంటారు? అనుకూలత, సాంశీకరణం, ఈక్విలిబ్రేషన్, అనుగుణ్యం. సో ద ఆన్సర్ ఈజ్ అనుగుణ్యం. అనుగుణ్యాన్ని అకామిడేషన్ అంటారు. అకామిడేషన్. దీనిలో ఏం జరుగుతుందంటే మనకి ఇదివరకే ఉన్నటువంటి కొన్ని అనుభవాలు, నైపుణ్యాలు, వాటి అలవాట్ని ఈ కొత్త వాటిని సృష్టించుకోవడానికి, లేకపోతే పాత వాటిలో మార్పు చేసుకునేటువంటి ప్రక్రియని ఇక్కడ మనం అకామిడేషన్ అంటున్నాం. సో ఈ క్వశ్చన్ పేపర్లో కూడా సైకాలజీ బిట్స్ కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్దాం. సో ఇక్కడ మొదటి ప్రశ్న, రోషాక్ సిరామరకల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలను విశ్లేషించినప్పుడు నిర్ణాయకాలకు ఉపయోగించేటువంటి కోడ్లు. రోషాక్ సిరామరకల పరీక్ష ఉంటుంది. సో ఇది మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వ అంచనా కొరకు వాడేటువంటి పరీక్ష. మరి దీని లోపల వ్యక్తి యొక్క ప్రతిస్పందనలను విశ్లేషించేటప్పుడు డిటర్మినెంట్స్ అంటే నిర్ణాయకాలకు ఉపయోగించేటువంటి కోడ్స్ ఇక్కడ ఉన్నాయి అంటుండే. ఒకటో ఆన్సర్. వీటిని అంటే బై హార్ట్ మెథడ్లో గుర్తుపెట్టుకోండి. ఎఫ్సిఎంకే. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది కానీ అడిగే విధానం మారింది. సో అందుకే ఈ ప్రీవియస్ బిట్ల ద్వారా ఏం జరుగుతుందంటే చాలాసార్లు దాన్నే తిప్పి అడగడం జరుగుతుంది, కొన్నిసార్లు డైరెక్ట్గా కూడా రావడం జరుగుతుంది. కాదంటే ఆ టాపిక్లలో కంపల్సరీ వేరే బిట్లు కూడా రావడం జరుగుతుంది. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సూత్రం ఏమున్నది? ఆనంద సూత్రం అని ఇంతకుముందు జరిగినట్టు క్వశ్చన్ పేపర్లో మనం చూడడం జరిగింది. నెక్స్ట్, ఒక బాలుడిని అతని తల్లి అకారణంగా తిట్టింది. అతడు తన తల్లిని ఏమీ అనలేక తన కోపాన్ని చిన్న తమ్ముడిపై చూపాడు. ఇక్కడ బాలుడు ఉపయోగించిన రక్షక తంత్రం. అంటే ఏం చేస్తుండు? తన తల్లి తనని తిడితే మరి ఆమెను ఏమో అనలేక ఏం చేస్తుండు? చిన్న తమ్ముడి మీద చూపెడతాడు. అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపెట్టాడు. ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ఎట్లా అడిగిండు దాన్ని? ఆఫీస్లో వాళ్ళ బాస్ తిడితే ఇంటికి వచ్చి ఈయన ఇంకొకరి మీద ప్రతాపాన్ని చూపెట్టినట్టు చెప్పిండు. ఇక్కడ కూడా సేమ్ అదే. దీన్ని ఏమంటారంటే అత్త మీద కోపం దుత్త మీద అని చెప్పుకున్నాం ఇంతకుముందే. అది విస్థాపనం. అభ్యసన వక్రములో ఎక్స్ అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండేటువంటి దశ. సో దీనిపై కూడా మనం అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన రేఖలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ఉంది. సో ఎగ్జామ్లో వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు లేకపోతే మెయిన్ టాపిక్లు అన్నింటిపైన మొదట వీడియోలు చేయడం జరిగింది కనుక వాటిని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, శారీరక సరిహద్దు, ఎక్స్ అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ. సో ఇది పీఠభూమి దశ అన్నాడు. ఇదే పీఠభూమి దశ గురించి ఇంతకుముందు అడగడం జరిగింది. అంటే మన అభ్యసనం అనేది స్లో అయిపోతుంది, దాదాపు ఆగిపోతుంది అనే స్థితిలో ఉంటుంది. బ్రూనర్ తన బోధనా సిద్ధాంతంలో క్రింది పద్ధతి ప్రతిపాదించలేదు అంటుండు. ఒకటి లేదు. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ 2. ప్రాజెక్టు పద్ధతి అనేది లేదు. సో బ్రూనర్ బోధనా సిద్ధాంతం లోపల ప్రతిపాదించినటువంటివి ఏమి అంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. అంటే సింబాలిక్ మెథడ్, ఐకానిక్ మెథడ్, ఎనాక్టివ్ మెథడ్. ఇది బ్రూనర్కి సంబంధించిన బోధనా థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది టెర్మన్ యొక్క ప్రజ్ఞామాపన ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం ఏమంటాడు? ప్రజ్ఞ అనేది అమూర్త ఆలోచన సామర్థ్యం, అంటే కనబడని ఆలోచన సామర్థ్యం, స్వేచ్ఛగా ఆలోచించే సామర్థ్యం, ప్రయోజనకరంగా ప్రవర్తించే సామర్థ్యం, నూతన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యం. సో ఆన్సర్ ఈజ్ 1. అమూర్త ఆలోచన సామర్థ్యం అంటే మనకు కనిపించని వాటి గురించి ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం. మూర్త అంటే కనిపించే వాటిపైనే ఆలోచించడం. సో WAIS వాయిస్ గురించి క్రింది దానిలో సరికానిది ఏది? ఇది వైఖరి పరీక్ష,
దీన్ని డేవిడ్ వెస్లర్ అభివృద్ధి పరిచాడు. దీనిలో 5 శాబ్దిక పరీక్షలున్నాయి. దీనిలో 6 నిష్పాదనా పరీక్షలు ఉన్నాయి. వాయిస్ లోపట. ఆన్సర్ ఈజ్ ఇక్కడ ఫైనల్ కీలో 3 ఆన్సర్లు ఇయ్యడం జరిగింది. అంటే ఒక రెండవ దప్ప. ఇది వైఖరి పరీక్ష. దీనిలో 5 శాబ్దిక పరీక్షలున్నాయి. 6 నిష్పాదనా పరీక్షలు కూడా ఉన్నాయి అని అంటుండు. సో ఇక్కడ ఏం జరిగిందంటే బహుశా రెండవది సరికానిది అన్నాడు. రెండవది ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రింది వాటిలో సరికానిది అన్నాడు. సో ఇక్కడ క్వెషన్ని మార్చిస్తే దీనికి సెట్ అయిపోయేదేమో. సో ఇంకొకటి, ఒక బాలుడు వుడ్ అనే పదాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు కుడ్ అనే పదం యొక్క ఉచ్చారణ నేర్చుకోవాలి. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. వుడ్, కుడ్. ఇంతకుముందు పెన్స్, పుట్టు అనేదాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఇంతకుముందు ప్రశ్నపత్రంలో. అంటే దాదాపు బదలాయింపుల మీద కంపల్సరీ క్వశ్చన్లు అనేటివి వస్తున్నాయి. ఎగ్జాంపుల్లు మారుస్తుండే కానీ అక్కడ టాపిక్ మాత్రం కంపల్సరీగా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నపత్రాల యొక్క పరిశీలన వల్ల మనకు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ఫోకస్ చేసి క్వశ్చన్లు రావడం జరుగుతుంది అనేది మీకు ఒక మంచి అవగాహన కలుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు లేకపోతే దీన్ని చూసినప్పుడు సిమిలర్గా వచ్చేటి అన్నీ ఫుల్ ప్రాక్టీస్ అయిపోతుంది మనకు. సో ఎగ్జామ్ ముందు తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. సో ఇది మీకు ఖచ్చితంగా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఉంది అప్డేట్స్ కోసం. సో ఇది మరి ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేది ధనాత్మకమా, రుణాత్మకమా, శూన్యమా, ద్విపార్శన అంటుండు. సో ఒకదానికొకటి హెల్ప్ చేస్తుంది కనుక ఇది ధనాత్మకం. దీని తర్వాత ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు. ఉద్వేగ ప్రజ్ఞ దానికి సంబంధించి ఒక సామర్థ్య నమూనాను ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు ఎవరు? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఈజ్ 1. పీటర్ సలోవే మేయర్. పీటర్ సలోవే మరియు మేయర్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ఒక సామర్థ్య నమూనాను ప్రతిపాదించడం జరిగింది. క్రింది వానిలో పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడేది. క్రింది వాని లోపట పోరాటం లేదంటే పలాయనం. అయితే పోరాడు లేకపోతే పరిగెత్తు, తప్పించుకెళ్ళు అని చెప్పేటువంటి హార్మోన్గా పిలువబడేది. ఈస్ట్రోజన్, థైరాక్సిన్, అడ్రినల్, ప్రోలాక్టివ్. ఆన్సర్ ఈజ్ 3. అడ్రినల్ గ్రంథి అయితే పోరాడడం అంటుంది, లేకపోతే పలాయనం చిత్తగించు అంటుంది. సో ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ పేపర్లో సైకాలజీ బిట్లు కంప్లీట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకో పార్ట్గా మిగిలిన క్వశ్చన్ పేపర్లలోని అన్ని క్వశ్చన్లను కవర్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని గత ప్రశ్న పత్రాల ఆధారంగా ఈ క్విక్ రివిజన్ కోసం తయారు చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాం. సో మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలన్నీ కూడా మీకు ముందుగా రీచ్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే తప్పకుండా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మరి కాదు ఇంకా ఎలాంటి పీడిఎఫ్లు, నోట్స్ ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.